ప్రైజ్ లార్డ్. ఈరోజు దేవుని వాక్యము సామెతలు 19:23. యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట జీవ సాధనము, అది కలిగిన వాడు తృప్తుడై అపాయం లేకుండా బ్రతుకును. ఇది ఏ విధంగా ఉంటుందో యెహోవాయందు భయభక్తులు కలిగి ఉందాం. ఉండటం మనకెంతో మేలు. మనకు ఎటువంటి అపాయము కలగదు. మన ప్రకారం చుట్టూ, మన గుడారం చుట్టూ ఆయన దేవదూతల కంచె వేయబడి ఉంటుంది. కేవలం యెహోవాయందు భయభక్తులుగా ఉండటమే. ఇంకొక వాక్యం చూసుకుందాము. అదే సామెతలు 27వ అధ్యాయంలో, యథార్థవంతుడగు నీతిమంతుని పిల్లలు వాని తదనంతరము ధన్యులగుదురు. నీ బిడ్డల గురించి ఆలోచించుకు. నీ బిడ్డలను సమస్తము దేవుడికి అప్పగించు. నువ్వు యథార్థంగా దేవుడిని ఆరాధించు. మన తదనంతరము అంటున్నాడు ధన్యులు. నీ పిల్లలు కూడా ధన్యులు అంటున్నాడు. దేవుడు మనల్ని చూస్తాడు, మన పిల్లలను చూస్తాడు. యేసయ్య అంత గొప్ప దేవుడిని కలిగి ఉన్నాం కాబట్టి ఎటువంటి గలిబిలు లేకుండా సమస్తము చేయగల సమర్థుడు వైపు అయిన యేసయ్య వైపు భయభక్తులు కలిగి యథార్థత కలిగి జీవిద్దాం. ఆమేన్.